అప్పుడు లూదియ అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆ, ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురా. ఆ. ప్రభువు ఆమె హృదయము తెరిచెను కనుక ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. చూడండి, ఇక్కడ ఎవరమ్మాయిమే? లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. మరి ఈమె ఏం చేస్తుందంట? ఊదా రంగు పొడిని అమ్ముతూ ఆమె జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నది. అయితే ప్రభు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచను. ఇక్కడ మీరు ఆలోచించండి. దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, పౌలు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. మరి లూదియా అక్కడ వ్యాపారం చేసుకుంటూ చిన్న పని చేసుకుంటుంది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఇక్కడ గమనించండి, దేవుడు ఆమె హృదయాన్ని తెరవడం ద్వారా దేవుని వాక్యాన్ని ఆమె స్వీకరించింది. అంటే ఈరోజు మనం చాలా మటుకు మన హృదయాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం? మన కంట్రోల్లో పెట్టుకుంటాం, లేదా ఇంకొకరి కంట్రోల్లో పెడతా ఉన్నాం. కానీ దేవుడు ఎప్పుడైతే నీ హృదయాన్ని తెరుస్తాడో నీ జీవితంలోనికి దేవుని ఆత్మను నువ్వు చూడగలుగుతావు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, వాక్యాన్ని స్వీకరించే విషయంలో మనం చాలా జ్ఞానము కలిగి ఉన్నాం. అంటే జ్ఞానం అంటే పనికొచ్చే జ్ఞానం కంటే పనికిరాని జ్ఞానమే ఎక్కువ ఉంటుంది మనకు. దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు మరి ఆ సందర్భాన్ని బట్టి మన జీవితాన్ని ఆ వాక్యముతో కలిపి మనము ఆలోచన చేయాలి. ఏంటంటే ఇది నాకు ఎందుకు? ఈ వాక్యం వల్ల నేను నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, నా హృదయాన్ని ఎలా మార్చుకోవాలి, నా ఆలోచన ఎలా మార్చుకోవాలి, నా పద్ధతులు ఎలా మార్చుకోవాలి, నా అలవాట్లను ఎలా మార్చుకోవాలి, ఈ వాక్యం ద్వారా నన్ను నేను ఎలా సరి చేసుకోవాలి, ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది. లూదియా హృదయాన్ని దేవుడు తెరిచినందున పౌలు బోధించే ఆ వాక్యాన్ని ఆమె స్వీకరించగలిగింది. మరి ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఏ వ్యక్తి అయినా సరే మందిరానికి వెళ్తున్నాడు అనుకోండి, మందిరానికి వెళ్ళి వాక్యం వినకుండా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, నిజంగా ఆ వ్యక్తి కానీ ఆ స్త్రీ కానీ నిజముగా దైవ నడిపింపు లేని వ్యక్తిగా మనము ఈరోజు వారిని పరిగణించవచ్చు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఆ వాక్యం వింటున్నప్పుడు దేవుడు తప్పకుండా వారి హృదయమును బట్టి, వారి విశ్వాసమును బట్టి వారి హృదయాన్ని తెరుస్తాడంట. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచారు. చాలామంది ఈ వాక్యం వింటూ అర్థం చేసుకోరు, లక్ష్య పెట్టరు. అంటే వాక్యాన్ని పూర్తిగా వారు వినరు, విన్న వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే దేవుడు వారి హృదయం తెరవలేదు. ఎందుకు తెరవలేదు అంటే విరిగి నలిగిన హృదయము, అంటే ఆ తగ్గింపు హృదయం వారికి లేదు. పాపాన్ని ఒప్పుకునే హృదయము, దేవుణ్ణి ఆరాధించే హృదయం, దేవుని స్తుతించే హృదయము, దేవుని గణపరిచే హృదయం వారిలో లేనందున వారి హృదయం తెరవబడలేదు. అందుకనే విత్తబడే ఏ వాక్యము కూడా వారి హృదయంలో ఉండదండి. బయటికి వెళ్ళినాక మీరు అడగండి, ఏం విన్నామని, ఉండదు. ఎందుకు? వారిలో ఎవరు లేరండి? వారిలో దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఎలా చెప్పగలరు మీరని. ఒకవేళ ఉంటే వాక్యం వింటారా? ఇప్పుడు ఈమె విన్నది ఆమె ఇంటి వారును బాప్తిజము పొందినప్పుడు మరి ఆమె ఏమన్నది? నేను ప్రభువునందు విశ్వాసం గల దానని మీరు ఎంచితే
నా ఇంటికి వచ్చి ఉండుడని వారిని వేడుకున్నది. నిజంగా ఈ రోజుల్లో క్రైస్తవుల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే మనం క్రైస్తవులమే, మన పద్ధతి అంతా కూడా క్రైస్తవ పద్ధతి. పండుగలు చేసుకుంటాం, ఉపవాసాలు ఉంటాం, అన్నీ చేస్తాం, కానీ వాక్యాన్ని మట్టుకు మనం అంగీకరించమంటే. వాక్యాన్ని మనం చదువుతాము, వింటాము, కానీ అది మన హృదయంలోనికి వెళ్ళదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆకలిస్తుంది, అన్నం పెట్టుకున్నాడు, అన్నం తినాలి, తింటేనే కడుపులోకి వెళ్తుంది కదా, లేకపోతే అన్నం అక్కడే ఉంటుంది. ఆశతో డబ్బులు పెట్టి కొనుక్కొని ఉంటాం, వంట చేసుకొని ఉంటాం, కానీ తినకపోతే నీకు ఆకలి తీరుతుందా? లేదు. నీకు ఆరోగ్యం వస్తుందా? లేదు. నీకు బలం వస్తుందా? లేదు. ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ అన్నాడు, పలాని మెడిసిన్ వేసుకోవాలి ప్రతిరోజు అన్నాడు, లేదా ఇన్సులిన్ తీసుకోవాలన్నాడు. సరే, నువ్వు కొనుక్కున్నావు, తెచ్చుకున్నావు, నీ దగ్గర పెట్టుకున్నావు, కానీ వాడట్లేదు. దానివల్ల నీ రోగం నయమవుతుందా అమ్మా? ఒక వ్యక్తి చీకట్లో కూర్చున్నాడు, ఇంట్లో కరెంట్ ఉంది, లైట్స్ ఉన్నాయి, స్విచ్ ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఆ స్విచ్ ఆన్ చేయకపోతే ఆ ఇంట్లోకి వెలుగు రాదు. ఒక వ్యక్తి డోర్ కొడుతున్నాడు, నువ్వు వెళ్ళి డోర్ తీయకపోతే ఆ వ్యక్తి లోపలికి రాడు. అంటే నువ్వే ఆ డోర్ తీయాలి, నువ్వే భోంచేయాలి, నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అయితే ఈ ఆత్మీయ జీవితములో, ఈ వాక్యాన్ని స్వీకరించడములో నీ విశ్వాసమును బట్టి దేవుడు నీకు సహాయము చేస్తున్నాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని తెరుస్తున్నాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని తెరుస్తున్నాడు. అంటే నీ హృదయాన్ని తెరవడం వల్ల విత్తబడిన వాక్యము నీ హృదయములో పడడం వల్ల నీ జీవితం ఏమవుతుంది అంటే, నీ జీవితము ఫలిస్తుంది. హల్లెలూయా. నీ జీవితములో ఏం జరుగుతుంది? ఆ స్త్రీ వినడమే కాదు, తన ఇంటి వారు కూడా వారిని కూడా రక్షణలోకి నడిపించింది. లూదియా, మరి ఆమె పేరు ఇక్కడ రాశారు. అంటే ఇక్కడ ఆమె గురించి ఎందుకు రాయడం జరిగింది అంటే, ఆమె వాక్యం వినడము, దేవుడు ఆమె హృదయాన్ని తెరవడము, వాక్యాన్ని ఆమె స్వీకరించడము, మరి ఆమె జీవితం ఏం జరిగింది? మార్పు చెందింది, రక్షణను స్వీకరించింది, మారు మనస్సును పొందింది. మరి ఈరోజు మన జీవితంలో కనుక ఇలాంటి మార్పును మనం చూడగలిగితే, పొందగలిగితే మన జీవితం ధన్యం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే విరిగిన హృదయము, తెరిచిన హృదయము దేవునికి కావాలి. హల్లెలూయా.